ఎదుగో అమాయకులు అన్యాయం చేస్తారా అన్నాం మనం. ఇప్పుడు ఏకంగా దొంగ పెన్షన్లు, దొంగలు అని వాడుతున్నాం. రైట్, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. నేను చెప్పినటువంటి పరిస్థితి ఎట్లుంటది, 60 లక్షల మందికి తీసేయండి, ప్రజలు తేలుస్తారు. నిజమే, అది ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్ అండి, నో డౌట్. ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్. కానీ సామాజిక కోణంలో చూస్తే వాళ్ళు అర్హులే. సామాజిక కోణంలో చూస్తే వాళ్ళు ఏం కోటీశ్వర్లు కాదు. ప్రభుత్వ నిబంధన ప్రకారం చూసుకుంటే చాలా పింఛన్లు లేచిపోతాయి మరి. అంతే, ఆ యాంగిల్స్ అన్ని. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారండి, వాళ్ళకి ఒక లోన్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి ఒక నెలకు ఒక 30,000 ఏమో జీతం వస్తుంది. లోన్ తీసుకుంటే 10,000 లోనుకు పోతాం, అపార్ట్మెంట్ కొనుక్కుని 20,000 రూపాయలు ఉంటాయి, ఎడ్యుకేషన్ ఇటుగా పోతుంటారు. ఇది దీంతో వాళ్ళు బతికేయరు. ఇది ఓ రకంగా వేడి నీళ్లలో చన్నీళ్ళ లాంటి పెన్షన్ అనేది. ఈ రేషన్ అనేటువంటిది ఒక అదనపు. దీన్ని చెయ్యాలంటే జాగ్రత్తగా ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమ్మ, మీలో చాలా మంది బియ్యం తీసుకోవట్లేదు, వైట్ రేషన్ కార్డుల్లో మీ అంతటి మీరు వదిలేసుకోండి. నేను ఇంతకుముందే చెప్పా, ఇట్లాంటి జరుగుతుంది ఫ్యూచర్లో చూడండి అన్నటువంటి. ఇప్పుడు దొంగల్ని చేసి చూపెడతారని నేను మాట్లాడాను లేదా, మనం డిబేట్లోనే చెప్పాను. రేపు పొద్దున